నాకు ఎప్పటి నుంచి మంచి హోటల్ పెట్టాలని కోరిక. ఏం పెడదాం అన్నప్పుడు ఎవరికి నేముంటది, నెంబర్ 1 హోటల్ పెట్టాలని ఉంటది. సో అందుకే హోటల్ పేరే నెంబర్ 1 పెట్టినా. లేవు కస్టమర్తో లేవు. లేదు సార్. కావాలా కావాలంటాడు పోతాడు. బస్కు లేట్ అవుతుంది. నీకేం కావాలో నాకు తెలుసు. నాకేం కావాలా నీకెట్లా తెలుసు సార్? నమస్తే నమస్తే. ఏంది ఇడికి తీసుకొచ్చినావు? పేరు చెప్పండి సార్. పేరు రామ్. మరి ఎందుకు వచ్చినావు? ఎట్లాగ వచ్చినాము, ఒక మంచి రూమ్ ఇస్తే సరదాగా రెస్ట్ తీసుకుంటా. ఓకే సార్, తీసుకోండి. ఓకే. ఏంది ఎవ్వరు లేరు ఈ హోటల్లో, బోర్ కొడుతుంది. హలో హలో సార్ చెప్పండి. అయ్యి ఎవరు లేరు హోటల్లో, బోర్ కొడుతుంది, ఎవరైనా పంపించచ్చుగా. 2 నిమిషాలు సార్. ఓకే సార్. పెంచియగసిన కుండరంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా జగముల వ్రేగున జగతి కదన. 500 సార్. 500 దేనికయ్యా? అరే ఎంటర్టైన్మెంట్ సార్. శ్రీశైలం నే చేస్తా రౌడీజం. అరే మల్లేసనా, అరే ఎట్లున్నావు? జర చిన్న పని ఉండే. రూమ్ నెంబర్ ఏది కాలేదు మనది? ఒక నిమిషం. ఆ రూమ్ ఒకరికి ఇబ్బంది అవుతుందా? అంటే ఇబ్బంది అంటే కొంచెం అట్లా షేరింగ్ చేసుకోండి, పైసలు మిగులుతాయి. మల్లేసనా ఏం పేరు? నువ్వేంది అట్లా మాట్లాడుతున్నావు? ఇడికెళ్ళి వచ్చినావా? ఇడికెంచెల్ వచ్చిన. పండుకో మరి. ఏయ్ నిద్ర వస్తుందా? ఒక్క నిమిషం. హీరో నేను బేసిక్ గా చెప్పాలంటే ఈ రోజు నాకు షూట్ ఆఫ్ పెట్టియాలి. సో మా పిల్ల వస్తా హోటల్ పోవాలి. హలో సార్ నమస్తే. నమస్తే సార్. హోటల్ ఉందా? బయట ఏం చూసి వచ్చినావు? బోర్డు చూసిన. బోర్డు కదా హోటల్ కదా ఇది. రూమ్ నుండి వాకింగ్ బయటికి పోయినాయి, సాయంత్రం వస్తాయి. అది కాదు సార్, రూమ్ రూమ్ ఓడకొచ్చి రూమ్ అంటావు. ఓకే సార్ చేది టీవీలో వస్తావు కదా? అవును. ఎందుకు వస్తావు? అరే నువ్వు రైజింగ్ స్టార్ రాజు. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తారు? పోలీసులకు ఫోన్ చేస్తారు సార్. ఎందుకు సార్? సెక్యూరిటీ కావాలి కదా సార్? అవసరం లేదు, సెక్యూరిటీ ఉండొద్దని నేను వచ్చే ఇడికి. అరే ఏముంటాయి సార్ మీ సినిమాలు, మీ టీవీ షోలు మొత్తం. అరే అడవిలో కర్రే పాప ఏం సినిమా సార్. అబ్బా మీకేం కావాలన్నా కూడా మన బాయ్ ఉంటాడు. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇడే రూమ్ లో కూర్చుండు అన్నా. బయట పోవా? ఎవరా నువ్వు? నా రూమ్ లోకి వచ్చి బయటకోమంటావు. అన్నా అది వాళ్ళ రూమ్ అంటుండే. ఏది ఉంటే వాళ్ళ రూమ్, లాగితే నీ రూమ్. ఏడున్నవే? ఎంతసేపు రానికే? వస్తున్నా నాకు. జల్దిరా. గాలి వస్తలేదు, ఏం వస్తలేదు. టక్ 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 టక్. ఎవరు తమ్ముడు? మా రూమ్ లో గాలి వస్తలేదు, జరసేపు ఇక్కడ కూర్చుందాం అని వచ్చిన. వీడేం సార్ నా రూమ్ లోకి వస్తుడు? నువ్వు అన్న రూమ్ లోకి సరిపోతుంది. మెంటల్ గా ఉన్నారా? ఫ్యాన్ వస్తుందా సార్? మాఫ్ కాదు, ఫ్యాన్ తిరుగుతలేదు. చిన్న దీపు చలి పెడతా సార్కి. అరే వద్దా బాయ్, దమాకరం నాకు. అరే నడు బయట నడు, కొంచెం పీస్ఫుల్ ఉండని. ఏ సార్ కొబ్బరి పిస్తా, టెంకాయ పిస్తా? ఏం సార్ హాట్ వాటర్ వస్తలేవు? మధ్యాహ్నం 12 తర్వాత వస్తాయి. ఎందుకు? సూర్యుడు వస్తారు కదా అప్పుడు. ట్యాంక్ వేడవుతుంది. హలో ఇంతసేపే ఏడును. హలో సార్ రెడీగా ఉన్నారు, రండి. ఒక్క నిమిషం టైం ప్లీజ్. మరి చూస్తున్నాం సార్ అయితే లాడ్జికి వచ్చిండు. మరి ఇప్పుడైతే మనం రేజింగ్ రాజు గారి దగ్గర అయితే ఉన్నాము. సార్ చెప్పండి సార్, ఇలాంటి అనుభూతులు ఎప్పుడైనా మీరు ఇంత ముందు పొందారా? ఇదే మీకు తొలిసారా ఏంటి? దీనిపైన మీ స్పందన ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ చేయడానికి వచ్చారు ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సార్ రూమ్ కూడా ఒకసారి చూపిస్తా. సార్ 500 చిల్లర ఉన్నాయా? ఉన్నాయి, ఇగో పైసలు. కొంచెం పీస్ఫుల్ ఉన్నాం. ఏం పీస్ఫుల్? ఎవడో ఒకటి
సార్ వీడు తాగబట్టి 10 ఏండ్లే. ఇంకా డోరే కొట్లే మాట్లాడుతున్నాను. ఏం డోర్ సార్ తాగుతుండంటే ఇంటనే లేడు. నేను బరాబర్ నా ఇష్టం నోరే. అరే మీకు దండం పెడతా, మీరు వెళ్ళిపోర్రా. న్యాయం చెప్తేనే పోతాం సార్. నేను ఎంతగానో అని అది చేయాలి, చెప్పి ఎంతగానో అని వెళ్ళి తీసుకురావాలి. నేను చెప్పింది పట్టుకొని ఇంకెవరన్నా సంబంధం ఉంటే నన్ను చూడు, రాళ్ళతోడన్న పోతా నేను మోగోడు. నన్ను చేసుకుంటావా? 50 లక్షలు ఇస్తే నేను నీతోటి కూడా వస్తాను. రాజు ఆ? రాజు ఆ, దా మీకే సరే మన నిన్ను మర్చిపోయినా నేను. దా ఇక్కడ కూర్చోని, ఇక్కడ కూర్చో. కూర్చో ఏంటి రాజు? కూర్చో చెప్పరా. టైం అయిపోయిందా? చెక్అవుట్. గంట అయింది కదరా వచ్చి. ఓ సారీ, పక్క రూమ్ ఉండు. రైడింగ్ 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 రైడింగ్. ఏ సార్ రైడింగ్ ఏంటి సార్? ఏంటి సార్? ఏం రైడింగ్ అవుతుంది సార్? బైక్ రైడింగ్ మన పిల్లగాళ్ళ గలీలో ఎత్తురు. ఇప్పుడు ఏ రైడింగ్ వచ్చినా అంటారు బయటికి. నేను బయటికి రా. ఇక్కడ ఉన్నా రాజు. టూ మచ్ డిస్టెన్స్ రాజు, అందుకే మనం రెగ్యులర్ వెళ్ళే దగ్గరికి వెళ్ళాలి. హలో, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఏంది రైడింగ్ అవుతుందా? ఒక నిమిషం సార్. రైడింగ్ అవుతుందంట. పో పో, పర్లేదా? పర్లేదు పో. ఓకే సార్, థ్యాంక్ యూ. రైడింగ్ అంటే రాజు? ఏం లేదు, రైడింగ్ అని పిలుస్తారు మళ్ళీ బైక్ రైడ్. రాజు రాజు ప్లీజ్ రాజు, నా పేరు చెప్పక రాజు, ప్లీజ్ రాజు. ఓకే ఆగు. ఈ హోటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది హోటల్లో. యాక్టివిటీస్ అంటే వాట్? గుర్తుపట్లే సినిమా హీరో. అరే సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ. రైజింగ్ సార్ రాజు. ఒక సెల్ఫీ సార్. ఐఎమ్ హీరోయిన్ అండి దిస్ మూవీ. సార్ తో కొంచెం డిస్కషన్ చేయడానికి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈ రోజు మనం రేసింగ్ స్టార్ రాజు గారిని కలిసినాము. ఇగో వాళ్ళ లవర్ గిట మనతోనే ఉంది. సార్ ఏమే లవర్ కాదు సార్, సప్న ప్రతి ఒక్క లార్జన్ ఉంటది. దండం పెడతారా ప్లీజ్, డిలీట్ చేయమని చెప్పవా? ఇప్పుడు అప్లై చేసి సార్ ఎట్లా మరి 5 లక్షలు అవుతుంది. ఇచ్చేస్తారా? ఇవ్వండి సార్. ఇగో ఇగో నీ 1000 రూపాయలు. అది డిలీట్ చేయ కొంచెం, ఎందుకంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి. బాయ్ రాజు. మీ హోటల్కి ఇంకోసారి రానరా నేను. సార్ ఇలాంటి కస్టమర్లు వస్తే మేము డూప్లెక్స్ కడతాం సార్. అంతగాడు ఎలుగుబంట్ల మీద పడిపోకు. నేను అందంగా ఉంటా, ఆ విషయం నాకు తెలుసు, 2 రాష్ట్రాలకి తెలుసు. నా ఒక్క చీకి ఇన్ని చీలు తోడైన చూడు. దెబ్బకు మర్చిపోయానండి. ఎందుకన్నా కొట్టుకుంటున్నారు? చూడండి అన్నయ్య గారు, ఈ రోజు ఏంటో కూడా తెలియదంటే ఈయనకి. ఎవ్వరిస్తే మర్చిపోతావా? ఏం బాగాడివిరా నువ్వు? సిగ్గుశరం లేదురా నీకు? సిగ్గు శరం అస్సలు లేదు. ఈ విషయం తెలిసిందంటే బయట ప్రొడక్షన్ టీ బాయ్ ఉంటాడు చూసావా, విరిగిపోయిన పాలని ఫెవికాల్ తో కలిపి అతికిచ్చి దాని కాఫీ పౌడర్ కలిపి తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఫూ అని ఉంటాడు. పినిస్లే, స్టిక్కర్లే, బొట్టు బిళ్ళలే. పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా. రాత్రి 12 గంటలకి జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి శివాజీ గారు వచ్చి నాకు దుప్పటి ఇచ్చారండి. అడిగావా ఎందుకు ఇచ్చారో? ఎవరికి చెప్పొద్దన్నారు. ఆయన అంతే, ఏదన్నా చేస్తే 2వ కంటికి తెలియనీయడు. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టారు కదా, అది చాలా వైరల్ అయిపోయింది. ఏం చేసింది సార్? మీ ఆవిడ వీడియోస్ అందరు చూసి వైరల్ చేశారు. చేస్తే చేసే వీడియోలు ఎందుకు తీసుకున్నారు? వర్ష గారికి నేను మేనేజర్ అయిపోయా. అదే రోడ్డు మీద పోసలు అమ్ముతా ఉంటుంది, దానికి మేనేజర్ ఏంట్రా? ఎవరా నువ్వు? ఏమో వర్ష. ఎవరో హీరోయిన్ వచ్చింది మేడం. ఎవరు మేడం మీరు? స్టిక్కర్లే. మన ఊరికి దరిద్రం పట్టింది కదరా, ఆ దరిద్రం పోదు. నువ్వు ఎట్లా చేసి ఊర్లో శోభనం చేసుకున్నావు అనుకో, మన సమస్యలే తీరిపోతాయి మామ. ఓకే డన్. సారీ, నాకు వేరే అబ్బాయి నచ్చుడు. జంప్. రాదు ఏందా సప్పుడు ఏం లేదు. పిల్లలు మాట్లాడను. అమ్మా ఏమే
ఏమండి పిలుసురా నిన్ను బావా అమ్మా అంత ఓకేనా? ఓకేమా ఏం చేస్తున్నావని ముసలిదానికి జ్యూస్ కావాలంట 2 పళ్ళు ఇస్తావు అట్లా. ఒక్క నిమిషం ఆగు మామ ఇస్తాం మామ ఆరెంజ్ దీంట్లో ఇమ్మా. ఇదిగో మామ ఏమి ఇస్తావు ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. అమ్మాయి పేరు ఫైమా. ముద్దుగా ఏమని పిలుస్తారు? నేను ముద్దుగా ఏం పిలవనండి, బయటనే సమాజం వేరే వేరే ముద్దు పేర్లతో పిలుస్తా ఉంటది. ఏమని పిలుస్తుంటది? బేబీ, రాధిక, RX100, హిందూ అని పిలుస్తా ఉంటాండి. ఇట్ట తయారయ్యేమే మీరంతా. అమ్మా, వీడు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని 15 years లవ్ చేశాడంట. నా బతుకంత నాశనం అయిపోయిందమ్మా. నేను 15 సంవత్సరాలు ప్రేమించా, కానీ తన మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. లైట్ ఆఫ్ చేసినాక ఏం జరగలేదు. అమ్మ నువ్వు నమ్ముతావానే? ఏమిటిది ఇది దువ్వెన. భలే ముచ్చటగా ఉన్నది, నాకు ఇవ్వనియా. అయ్యో వాడికి ఏమున్నదని దూకుంటాడే. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడవాసన లేదన్నారు కాదు, ఇప్పుడు ఇంట్లో ఆడవాసన రాబోతుంది. ఇంటి ముందు కల్లాప జల్లబడుతుంది, ఆ మూలకున్న ప్రమిద వెలుగబడుతుంది. పసిపిల్లలు ఉండాల్సింది అమ్మబడి, వాళ్ళు పెద్దయ్యకి వెళ్ళాల్సింది బడి, ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది ఖుష్బు గుడి. అబ్బా రాంప్రసాద్ చేస్తున్నాడు చేతపడి. నేను రైటర్ని సార్, ఏదైనా రాయగలను సార్. అవును రాంప్రసాద్, మా ఇంటికి వచ్చి ఒకటి రాయాలి నువ్వు. ఏం రాయాలి సార్? శివాజీ నిలయం అని రాయి. నేను ఒక కథ రాస్తున్నాను సార్. ఆ కథలో పాత్రలన్నీ బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి, నన్ను కొడుతున్నాయి, నాకు వార్నింగ్ ఇస్తున్నాయి సార్. ఇలాగా రైటర్ ఇంటికి ఎస్ఐ వచ్చాడు సార్. ఒక అమ్మాయి వచ్చి, నిజంగానే యువత అగో యువతే యువతే ఈ యువత అన్న కోతిలా ఉంది. ఇద్దరు ప్రేమగా చూసుకొని గదిలోకి వెళ్ళడానికి వెళ్తాను బ్రేక్. బ్రేకా? ఒరే 10 నిమిషాలు అయితే నేనే బ్రేక్ ఇద్దాను కదరా. రాయ్ రాయ్ రాయ్. ఇప్పుడు మందేసా కదా సార్, చిన్న నిద్ర వస్తుంది సార్. నిద్ర? ఒరే అన్నయ్య, ఈ తమ్ముడు నిద్ర లేపి ఎంతరా పడుకుంటానంటున్నావు? రాయిరా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.